కొలనుపాక గ్రామం అతి ప్రాచీనమైనది. అనేక రాజవంశముల మాండలికులచే పాలింపబడింది. వివిధ శాసనాలలో ఈ గ్రామం యొక్క ప్రశంస ఉంది. శైవ జైన మతాలిక్కడ సమానాదరణతో వెలిగాయి. సుందర మందిరాలతో ప్రామాణికం వెదజల్లుతూ సందర్శకులకు నూతనోత్తేజాన్ని కలిగిస్తున్నాయి. శిథిల దేవాలయాలు, శిల్ప కళాఖండాలు, శాసన శిలాశకలాలతో నిండిన కొలనుపాక దేశం నలుమూల నుంచి వచ్చే యాత్రాప్రియులకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని, తీపి గుర్తులను గుండెల్లో పదిలంగా నిక్షిప్తం చేస్తాయి. ఈ కొలనుపాక సికింద్రాబాద్ విజయవాడ రైలు మార్గంలో ఆలేరు రైల్వే స్టేషన్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రహదారిలో ఆలేరు వద్ద దిగి 6 కిలోమీటర్లు పయనిస్తే మీరే చారిత్రాత్మకమైన సుందర ప్రదేశాన్ని దర్శించవచ్చు. కొలనుపాక స్వయంభూ సోమేశ్వరాలయం చరిత్రలో చాలా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం గ్రామానికి చివర గల పెంజరువు దగ్గర ఉంది. సోమేశ్వరాలయం కొలనుపాకలోని అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటి. రాష్ట్రకూటుల కాలం నుండి ఈ దేవాలయం అభివృద్ధి నందుతూ తన ఔన్నత్యాన్ని చాటుతుంది. ఈ ఆలయం 4 తడవలు విస్తరించినట్లు దాని నిర్మాణాన్ని బట్టి చెప్పవచ్చు. గర్భగుడిలోని స్వయంభూ సోమేశ్వర లింగం స్వయంభువు అని ప్రతీతి. ఈ లింగం కృత, త్రేత, ద్వాపర యుగాలలో బంగారు, వెండి, రాగి లింగాలుగా ఉండి కలియుగంలో శిలగా మారిందని వీరశైవుల నమ్మకం. गिरिशन्दास्ते वर्षस्तवे शिवां गिरिकृतां कुर्मायकं से पुरुषं जगत्तु सुरेण वचसात्वा गिरिशाच्या वदामशीदान सर्वमित्यलक्ष्माकं सुमनासतु वक्षमोचर्दिवक्ता प्रथमो दैवो विषको अहिंस सर्वाञ्जं वै सर्वाच्यायातुलान्यः असवयस्ताम्रोरतुभप्रसुमङ्गलाय चे मागं रुद्रा अभितो दिक्षोषिता सहस्रशो वैशाखं येडीमे सव्यो असर्पते नीलग्रीवो विलोहिता उदेन गोपान् दृशन्नदाय उदेनं विश्वा भूतानि सदृष्टो मृयाजना नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडिसे आदो यस्वत्वां तेभ्यो कर्णवा प्रमुञ्जवन्मनस्ता मुपयोराज्ञो जाञ्जासिते अस्त्रिशो परासा भागवो भवतस्तु दंष्टकं सहस्राक्षिते सिते निशिल्यशिल्यानां पश्चिमोनस्मना भवामित्यन्दर्कपतिनो शल्योपानवाग्मुतानि शन्यशेषः परशनिशङ्कदेयाते एकेर्मीडुष्टमास्ते भवोवते धनोदयास्मान् विश्वतस्मै क्षमाय परिपूजानमस्य स्वाहिराय अनाथाय विष्णवे वाभ्यां कृतेन भव्यां तमदन्मने परिचयन्मनो ये तस्मान् विश्वराधोये इस्विस्तवाय अस्मिन् नमस्ते।